అమ్మా, నా ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు. నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తోంది. నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది శ్రద్ధగా విను. దూరంగా వెళ్లే ప్రతి ఒక్కరూ నిన్ను కోల్పోతున్నట్లు కాదు. కొన్నిసార్లు అది నీకు ఫ్రీడమ్ కూడా ఇస్తుంది. నీతో ఎవరు ఎలా ప్రవర్తించినా నీ విలువ ఏమాత్రం తగ్గదు. దాని గురించి ఓవర్ థింక్ చేయకు. కానీ అమ్మా, నాకు ఇది చాలా బాధగా ఉంది. నేను ఏం తప్పు చేశాను అని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూనే ఉన్నాను. అంతలా ఆలోచించకు. తమ గురించి తాము చెప్పుకోవటం కూడా ఇష్టం లేని వాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకు. నువ్వు వాళ్ళ మౌనాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ని మోయడం నీ బాధ్యత కాదు. అయితే నిజమైన ఫ్రెండ్ ఎవరో ఎలా తెలుసుకోవాలి? ఇది ఎప్పటికీ గుర్తుంచుకో. నిన్ను నిజంగా ఇష్టపడే వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీ హ్యాపీనెస్ చూసి వాళ్ళు ఆనందపడతారు. మరియు నిన్ను ప్రేమించే వాళ్ళు సైలెన్స్ తో నిన్ను కంట్రోల్ చెయ్యరు. సైలెన్స్ తో కంట్రోల్ చేయటం అంటే? నిన్ను బాధ పెట్టడానికి వాళ్ళు నీతో మాట్లాడకుండా ఉండడం. అది లవ్ కాదు, అది కంట్రోల్ చేయడం. ఒక రకంగా ఆధిపత్యం చేయడమే. అర్థమైందమ్మా. అంటే అలాంటి వాళ్ళు దూరం కావడం కూడా నా మంచికే కదా? అవునమ్మా, నిజమైన ఫ్రెండ్షిప్ నీకు ప్రశాంతతని ఇవ్వాలి, కన్ఫ్యూజన్ ని ఇవ్వకూడదు. నీపై నిన్నే నేను ఏం తప్పు చేశానో అని డౌట్ పడేలా చేసేవాళ్లు నీ దగ్గర ఉండటానికి కూడా అర్హులు కాదు. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోందమ్మా. ఇంకో విషయం గుర్తుంచుకో. నీ జీవితంలో ఉండాల్సిన వాళ్లు కాలం గడిచే కొద్దీ నీకు దగ్గరవుతారు. ఉండకూడని వాళ్లు ఒక గుణపాఠం నేర్పి వెళ్లిపోతారు. ఎవరైనా మిమ్మల్ని కాదని వెళ్లిపోతే వారిని గౌరవంగా వెళ్ళనివ్వాలి. ఆపడానికి ప్రయత్నించడం కన్నా వదిలేయడమే కొన్నిసార్లు మన గౌరవాన్ని కాపాడుతుంది. మీ వాల్యూ తెలిసిన వాళ్లు తిరిగి మీ దగ్గరకే వస్తారు. Download ShareChat.